ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల కోసం తీసుకున్న కార్యకలాపాల గురించి చాలా స్పష్టంగా వివరించారు. వాటితో పాటు ఇంకా కొన్ని విషయాలు కూడా నేను మీ అందరితో పంచుకోవాలనుకున్నాను. ఎందుకంటే 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రం వస్తే అందరి జీవితాల్లో మెరుగైనటువంటి భవిష్యత్తు ఉంటుందని, కుటుంబాలు బాగుపడతాయని, నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయని, తెలంగాణ రాష్ట్రం అద్భుతమైనటువంటి రాష్ట్రంగా ఎదుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నింటినీ మన కోసం మనం ఖర్చు పెట్టుకుంటే ఈ దేశంలో ఏ రాష్ట్రంతో కూడా వెనకబడకుండా అన్ని రాష్ట్రాల కంటే ముందుకు పోయే దిశలో మనం ఎదుగుతామనేటువంటి ఆలోచనతోనే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రం కావాలని పెద్ద ఎత్తున పోరాటం చేశాం. దాంట్లో భాగంగా శ్రీమతి సోనియా గాంధీ గారు నిజమే ఇక్కడ ఉన్నటువంటి వనరులు, ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక సంపద ఇదంతా ఆ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం వాడుకుంటే పెద్ద ఎత్తున మేలు జరుగుతుందనేటువంటి ఆలోచనతో పార్లమెంట్లో బిల్లు పెట్టి ఈ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే అనేక రకాలైనటువంటి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని జలగల్లాగా పట్టి పీడించి ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల శక్తిని జలగల్లాగా పీల్చి పిప్పి చేసి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి ఆ పాలన నుంచి బయటపడాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రజలు ప్రజాప్రభుత్వం రావాలని, ఇందిరమ్మ రాజ్యం వస్తే తప్ప మన బ్రతుకులు బాగుపడవని ఆలోచన చేసి తెచ్చుకున్నటువంటి ఈ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలని తీసుకొని ప్రజల మధ్యకు వెళ్తూ ఉంటే సంవత్సర కాలం కూడా తిరగకముందే ఆ ఫామ్ హౌస్ లో పడుకొని ఒక బహిరంగ సభని వరంగల్లో పెట్టుకొని ఆనాడు అడ్డగోలుగా సంపాదించినటువంటి డబ్బులతో వాహనాలు పెట్టి జనాన్ని తీసుకొని వచ్చి నోటికి వచ్చినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన మాట్లాడితే బాధ అనిపించి వాస్తవ విషయాలు మీకు చెప్పాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మీకు పంచుకుంటున్నాను.